Good evening, everybody. Today we will discuss about the lesson changes around us. What are the changes we will observe in our day-to-day life? In the early morning, we will observe the sunrise. Evening, sunset. In our day-to-day life, we will observe so many things, but we cannot keep concentration on them. మన చుట్టూరా రకరకాలైనటువంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ మార్పులు ఏంటి అన్నది మనం దాని గురించి తెలుసుకుందాం. ఈ లెసన్లో ముఖ్యంగా మనం నేర్చుకునే అంశాలు ఏంటంటే ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్, పీరియాడిక్ చేంజ్, నాన్ పీరియాడిక్ చేంజ్, గాల్వనైజేషన్, ఆక్సిడేషన్ అండ్ క్రిస్టలైజేషన్. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ చేంజ్. వాట్ ఈజ్ ఎ ఫిజికల్ చేంజ్? ఇఫ్ దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్ షేప్ ఆర్ దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్ కలర్, వీ కెన్ మన కంటికి కనిపించాలన్నమాట. మార్పు ఏదైనా మన కంటికి డైరెక్ట్గా కనిపిస్తుంది అనుకోండి, దాన్ని మనం ఫిజికల్ చేంజ్ అనొచ్చు. షేప్లో మార్పు వచ్చినా, సైజులో మార్పు వచ్చినా, ఆకారంలో మార్పు వచ్చినా, వాటన్నిటినీ కూడా మనం ఫిజికల్ చేంజ్ అంటాం. ఒక క్లేని తీసుకుంటే మనం స్క్వేర్లా చేయొచ్చు, రెక్టాంగిల్గా చేయొచ్చు, స్పెరికల్ ఇన్ షేప్లో చేసుకోవచ్చు. మనం ఏ షేప్లోకి చేసుకున్నా క్లే అనేది ఒకటే కదా. సో ఏంటి, మళ్ళీ మొత్తం అంతటినీ క్లేగా మనం మార్చగలమా లేదా? సో ఫిజికల్ చేంజ్ ఈజ్ నాట్ పర్మనెంట్ చేంజ్, టెంపరరీ చేంజ్. ఫిజికల్ చేంజ్ ఈజ్ ఏ టెంపరరీ చేంజ్. ఒక స్పాంజ్ తీసుకుని దాని మీద మనం బలం ప్రయోగించామనుకోండి, ఇఫ్ యూఆర్ అప్లై ఫోర్స్ ఆన్ ద స్పాంజ్, దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్ షేప్. When we remove the force, again it will come back into the same position or same shape. ముందు ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలోకే తిరిగి వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫిజికల్ చేంజ్. మోస్ట్ ఆఫ్ ద ఫిజికల్ చేంజెస్ ఆర్ రివర్సిబుల్. మోస్ట్ ఆఫ్ ద ఫిజికల్ చేంజెస్ ఆర్ రివర్సిబుల్ అంటే మనం దాని యొక్క పరిస్థితుల్లో ఏదైనా మార్పు తీసుకొచ్చినప్పుడు ఆకారంలో కానీ కలర్లో కానీ మార్పు వచ్చి తిరిగి దాన్ని తొలగించిన తర్వాత యథాస్థానానికి వచ్చింది అనుకోండి, పూర్వపు స్థితిని పొందింది అనుకోండి. సో అది అటువంటి చేంజ్ ఏముంటామంటే రివర్సిబుల్ అంటాం. రివర్సిబుల్ చేంజ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అదే మీరు ఐస్ ఉంది, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఐస్? ఇట్ ఈస్ ఏ సాలిడ్ ఇన్ స్టేట్. When we are giving heat to that ice, what happens? It melts. It starts melting and converts its state from solid to liquid. That is called melting. Solid నుంచి లిక్విడ్గా మారుతుంది, melting. మొత్తం కంప్లీట్గా మారిన తర్వాత you are again giving heat. What happens? After some time it reaches the temperature 100 degrees centigrade and then after it changes its state from liquid to gaseous state. Ice, water vapor. Ice, water vapor. If you are giving heat, this is the symbol for giving heat. Otherwise you can write heat. If you heat, what happens? Ice converts into water. Again you are giving heat. What happens? Water converts into water vapor. You make it cool. వాటర్ వేపర్ని కూల్ చేసావు, ఏమొస్తుంది మనకి? వాటర్ వస్తుంది. వాటర్ని ఇంకా కూల్ చేస్తారు బాగా, అప్పుడు ఏమొస్తుంది? మళ్ళీ మనకి ఐస్ వస్తుంది. ఈ ప్రతి కండిషన్లో కూడా దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఇట్స్ కాంపోజిషన్. ఐస్ యొక్క ఫార్ములా H2OA, వాటర్ యొక్క ఫార్ములా H2OA, వాటర్ వేపర్ యొక్క ఫార్ములా కూడా H2OA. దీస్ ఆర్ రివర్సిబుల్ రియాక్షన్స్ ఆల్సో. ఇలా చూపిస్తాం రివర్సిబుల్ రియాక్షన్ని. ఆన్ హీటింగ్, ice on heating converts to water. Water again on heating converts into water vapor. On cooling, water vapor on cooling converts to water. Again water on cooling converts to ice. ఐస్ వాటర్గా మారడాన్ని మెల్టింగ్ అంటాము. వాటర్ వేపర్గా మారడాన్ని బాయిలింగ్ అంటాం. అదేవిధంగా వాటర్ వేపర్గా మారడాన్ని మనకి రెండు ఉన్నాయి. స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర అయితే బాయిలింగ్ అంటాము, ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే కూడా దాన్ని ఎవాపరేషన్ అంటాం. ఓకే, వి విల్ లర్న్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. అదేవిధంగా వాటర్ వేపర్ వాటర్గా మారడాన్ని ఏమంటాం?
కండెన్సేషన్ అంటాం. వాటర్ వేపర్ వాటర్గా మారడాన్ని ఏమంటాం? కండెన్సేషన్ అంటాం. లిక్విడ్ మళ్ళీ సాలిడ్గా మారడాన్ని ఏమంటాము? ఫ్రీజింగ్ అంటాం. లిక్విడ్ మళ్ళీ సాలిడ్గా మారడాన్ని మనము ఫ్రీజింగ్ అంటాం. సో ఇది ఒక కెమికల్ రియాక్షన్. ఐస్ వాటర్గా మారింది, వాటర్ వేపర్గా మారింది, దాని యొక్క స్టేట్లో మార్పు వచ్చింది, తిరిగి రివర్సిబుల్ అయింది. కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్ అనొచ్చా, కెమికల్ చేంజ్ అనొచ్చా? ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్. కొత్త ప్రోడక్ట్ ఏమీ ఏర్పడలేదు, కొత్త మనకి కాంపోజిషన్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఐస్ వాటర్గా మారడం కానీ, వాటర్ ఐస్గా మారడం కానీ, ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫిజికల్ చేంజ్. దెన్ వాట్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్? Chemical change, it is a permanent change. It is a permanent change. New compounds will be formed. New compounds will be formed. కొత్త పదార్థాలు ఏర్పడతాయి. అక్కడ వాటర్ యొక్క కాంపోజిషన్లో ఎటువంటి మార్పు లేదు, కానీ ఇక్కడ కెమికల్ చేంజ్కి వచ్చేసరికి మార్పు ఉంటుంది. For example, HCl, it is an acid, reacts with sodium hydroxide, it is a base, and forms NaCl, sodium chloride plus H2O, water. This is a chemical reaction. Hydrochloric acid sodium hydroxide to react అయ్యి sodium chloride. Sodium chloride is nothing but the salt what we are using in our day to day life. మనం రోజువారీ వంటకాల్లో వాడతాం కదా సాల్ట్, దాన్ని మనం సోడియం క్లోరైడ్ అంటాం. అండ్ వాటర్, ఇట్ ఈస్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఆల్సో. యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ అండ్ ఫార్మ్స్ salt and water. It is a neutralization reaction. At the same time, it is not reversible. కొత్త కాంపౌండ్ ఏర్పడింది, సాల్ట్ ఏర్పడింది, యాసిడ్ బేస్తో జరిపి ఒక న్యూ ప్రోడక్ట్ అనేది ఏర్పడింది. ఇట్ ఈస్ నాట్ రివర్సిబుల్ ఆల్సో. సో ఇట్ ఈస్ ఏ కెమికల్ చేంజ్. మన డే టు డేలో లైఫ్లో ఉండేటువంటి చేంజెస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, పాలు పెరుగుగా మారడం. ఒకసారి పాలు పెరుగుగా మారిన తర్వాత తిరిగి పాలు వస్తాయా మనకి? దాని నుంచి పాలు పెరుగుగా మారుతుంది, పెరుగు నుంచి వెన్న వస్తుంది, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. కానీ ఆ నెయ్యి నుంచి రివర్స్ చేసుకుంటూ వస్తే మళ్ళీ మనకు పాలు రావు. సో ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ చేంజ్. కెమికల్ చేంజ్ ఈజ్ ఏ పర్మనెంట్ చేంజ్. దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్ కాంపోజిషన్. పర్మనెంట్ చేంజ్. కెమికల్ చేంజ్లో దాని యొక్క కాంపోజిషన్లో కూడా మనకి మార్పు వస్తుంది. నెక్స్ట్ వన్, పీరియాడిక్ చేంజ్. రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో చేంజెస్ రిపీట్ అవుతూ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం పీరియాడిక్ చేంజ్ అంటాం. ఫర్ సపోజ్ డే అండ్ నైట్, ఎవ్రీ 12 అవర్స్కి అది నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అవుతూ ఉంటుందా లేదా? డే అండ్ నైట్. సీజన్స్, సమ్మర్, వింటర్, ఆటమ్ వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రిపీట్ అవుతున్నాయి, మళ్ళీ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఏమంటాం అంటే మనము పీరియాడిక్ చేంజెస్ అంటాం. ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో రిపీట్ అవుతూ వచ్చే వాటిని ఏమంటాం అంటే మనం పీరియాడిక్ చేంజ్ అంటాం. డే అండ్ నైట్, సీజన్స్. నెక్స్ట్ వన్, నాన్ పీరియాడిక్ చేంజ్. అంటే ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్స్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో జరగనివి ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాం? నాన్ పీరియాడిక్ చేంజెస్ అంటాం. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే న్యాచురల్ కెలామిటీస్, ఫ్లడ్స్ కానీ, ఎవరికైనా తెలుసా ముందుగా వరదలు ఎప్పుడు వస్తాయన్నది? చెప్పలేం. అలాగే ఈ వల్కనో ఎరప్షన్, అగ్నిపర్వతం బద్దలవ్వడం, అది ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు. ఎర్త్క్వేక్స్, థండర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఊహించకుండా ఒక రెగ్యులర్ పీరియాడిక్ టైంలో యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఒక పీరియాడిక్ ఇంటర్వెల్లో జరిగేవి కాదు. సో అటువంటి వాటిని ఏమంటామంటే మనం నాన్ పీరియాడిక్ చేంజెస్ అని చెప్పేసి అంటాం. ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్, డ్రాట్స్ కూడా, కరువు కూడాను ఒకేసారి జరుగుతుందని చెప్పలేము. అది కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలోనే జరుగుతుంటుంది. కాబట్టి దాన్ని కూడా నాన్ పీరియాడిక్ చేంజ్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, galvanization, formation of layer of zinc on ferrous.
Ferrous or iron, the natural name is iron. Ferrous is a chemical name. The layer of zinc formed on iron is called galvanization. ఇనుము మీద జింకు పూతల పూసే ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటామంటే గాల్వనైజేషన్ అని చెప్తున్నాం. అంటే వస్తువులు పాడవకుండా ఉండడం కోసం, ఎక్కువ కాలం మన్నిక ఉండడం కోసం మనం ఎలక్ట్రోప్లేటింగ్ విధానంలో అనమాట దీన్ని జింకుని పూతగా పోయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే గాల్వనైజేషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆక్సిడేషన్. వాట్ ఈజ్ మెంట్ బై ఆక్సిడేషన్? ద మెటల్స్ ఆర్ సబ్స్టెన్సెస్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. ఏదైనా ఒక పదార్థం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి వాటి యొక్క ఆక్సైడ్లను ఏర్పరచడాన్ని మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిజన్ చేరడం కానీ హైడ్రోజన్ కోల్పోవడం కానీ, యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. రివర్స్ టు దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. మీన్స్ adding of hydrogen or removing of oxygen from the given substance is called reduction. What is the use of oxidation in our day-to-day life? ఈ ఆక్సిడేషన్ రియాక్షన్ రిడక్షన్ అనేవి కంటిన్యూస్గా ఒకే రియాక్షన్లో జరుగుతూ ఉంటాయి సాధారణంగా. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ చేరడం. ఫర్ ఎగ్జాంపుల్ మన డే టు డే లైఫ్లో చేసుకున్నట్లయితే ఆక్సిడేషన్ రియాక్షన్స్ కనుక చూడండి, ఇనుము తుప్పు పట్టడం. ఇనుము మీద ఎటువంటి పూత పోయకుండా అలా వదిలేస్తామనుకోండి, మాయిశ్చర్కి ఎగ్జిబిట్ అయిందనుకోండి, అది కొంతకాలానికి ఏమవుతుంది? తుప్పు పడుతుంది. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిడేషన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిడేషన్. అదేవిధంగా ర్యాన్సిడిటీ, పేరు వినే ఉంటారు, ముక్కిపోవడం అని చెప్పి. నూనె కలిసి ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ కాలం పాటు నిలవ ఉంటే చూడండి, అదొక రకమైన స్మెల్ వస్తుంది. ర్యాన్సిడిటీ, అది కూడా మనకి ఆక్సిడేషన్ రియాక్షన్ వల్లే జరుగుతుంది. అదేవిధంగా చూడండి, వెండి వస్తువులు కొన్నప్పుడు చాలా తల మెరుస్తూ ఉంటాయి. కొంతకాలం తర్వాత వెండి కానీ రాగి అనుకోండి గ్రీన్ కలర్ పూతలా వస్తూ ఉంటుంది. అదే వెండి అయితే నల్లటి పూతలా ఏర్పడిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కారణం ఏమిటి అంటే వీటన్నింటికి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో అవి రియాక్ట్ అయ్యి ఆ మెటల్ ఆక్సైడ్స్ అన్ని ఏర్పరచడం వల్ల వాటి యొక్క మెరుపుదనాన్ని అవి కోల్పోతాయి. ఇవన్నీ కూడా మన రోజువారీ ఎగ్జాంపుల్స్, డే టు డే లైఫ్లో చూసేటువంటి ఎగ్జాంపుల్స్ ఆక్సిడేషన్కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఈజ్ క్రిస్టలైజేషన్. ఇందాక చెప్పుకున్న ఐస్ వాటర్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు వాటర్ నుంచి ఐస్గా మారదాన్ని ఏమంటాం మనం? ఫ్రీజింగ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే ఏదైనా ఒక వాటర్లో ఏదైనా ఒక సాల్వెంట్లో మనకి సొల్యూట్ కరిగి ఉందనుకుందాం, అంటే ఒక నీటిలో ఉప్పు కానీ పంచదార కానీ ఇలాంటిది ఏదైనా పదార్థం కరిగి ఉందనుకున్నాం, దాన్ని మనం సాల్వెంట్ నుంచి పొందాలనుకోండి ఏం చేస్తాం? మనం వేడి చేస్తాం. క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అనమాట అది. ఆ వేడి చేయడం వల్ల ఏమవుతుంది? అందులో ఉన్న లిక్విడ్ వాటర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అయిపోయి లోపల క్రిస్టల్స్ అవి కూడా మనకి కిందని మిగిలిపోతాయి. బై ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ వీఆర్ మేకింగ్ క్రిస్టల్స్ ఆఫ్ ద dissolved substance in the solution. That is called crystallization. అంటే కరిగి ఉన్న పదార్థాన్ని మనం ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా నీటిని తొలగించి ఏదైతే కరిగి ఉందో ఆ పదార్థాన్ని పొందే ప్రాసెస్నే మనం ఏమంటాం? క్రిస్టలైజేషన్ అని చెప్పేసి అంటాం. థ్యాంక్ యూ.